భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సనాతన హిందూ ధర్మ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహా ప్రదర్శన నిర్వహించారు. తిరుమల లడ్డూ తయారీలో అపచారానికి నిరసనగా కొత్తగూడెం గణేష్ టెంపుల్ నుండి విద్యానగర్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ చేశారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం అందరూ సంకల్పం తీసుకోవాలని వారు కోరారు. మనలో నుంచి వచ్చిన పాలకులే అధర్మంగా పనిచేస్తున్నారని విమర్శించారు. హిందూ దేవాలయాలపై జరిగే దాడులను తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సమైక్య భావనతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నటువంటి యొక్క ఈ మహానిరసన కార్యక్రమాన్ని ధర్మం కోసం నిలబడి మనందరినీ సంరక్షిస్తున్న ఏడుకొండలవాడు వెంకటేశ్వరుడు సప్తగిరివాసుడు ధర్మనిరతుడు పురాణ పురుషోత్తముడైనటువంటి యొక్క వెంకటేశ్వరుడికి అపచారం జరిగితే మనందరం చూస్తూ ఊరుకుందామా? ఇదేనా ధర్మం? ఎందువల్ల మన ధర్మం ఏం చెప్తుంది? మన ధర్మం ఎప్పుడు కూడా మీరందరూ దైవంగా మారండి, ధర్మయుతంగా జీవించండి, ధర్మబద్ధంగా సమైక్యంగా ఉండండి, అందరితో స్నేహంతో మెదలండి, అన్ని జీవరాశులకు కూడా మీరందరూ అపకారం చేయకుండా ఉపకారమే చేయండి. మీ యొక్క ధర్మం శాంతియుతంగా మీరు పాటిస్తూ ఈ యొక్క జగజ్జీవి జీవనానికి మీరందరూ సకల జీవరాశులకి సహకరిస్తూ జీవించండి అని చెప్తుంటే, ఈ రోజున మనల్లో నుంచి వచ్చినటువంటి యొక్క పాలకులు అధర్మ వర్తకులై ధర్మ నిర్ణయపరులై ధర్మం అంటే కనీసం ఏమాత్రం కూడా లక్ష్యం లేకుండా హిందూ ధర్మాన్ని ప్రతి నిమిషం అవమానపరుస్తూ ప్రతి వస్తువులో కల్తీ 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 కల్తీ. దీపారాధన చేద్దామంటే నూనెలో కల్తీ, భగవంతుడికి ప్రసాదం చేద్దామంటే ఆ పరమ పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మ వెంకటేశ్వరుడికి సమర్పించేటువంటి యొక్క ఆ లడ్డూలో కలిపేటువంటి యొక్క నెయ్యిలో కల్తీ, కింద నుంచి పైదాకా వెళ్ళిపోయింది కల్తీ, ప్రతి వస్తువులో కల్తీ, తినే ఆహారంలో కల్తీ, చంటి బిడ్డలకు పట్టే పాలలో కల్తీ. ఎలా జీవనం చేయాలి?